So welcome back friends, and our questions session అనేటువంటిది కంటిన్యూ అవుతుంది. అండ్ ప్రీవియస్ వీడియోస్లో మనం SQL డెవలపర్ రోల్ ఏంటి, అండ్ నెక్స్ట్ SQL డెవలపర్కు SQL అనేటువంటిది ఎట్లా యూజ్ అవుతుంది, అండ్ నెక్స్ట్ SQLకు అండ్ MySQLకు డిఫరెన్సెస్ ఏంటి, అండ్ SQL అనేటువంటిది నేర్చుకున్న తర్వాత ఏ జాబ్కు మనం ఎలిజిబుల్ అనేటువంటి కాన్సెప్ట్స్ గురించి అక్కడ డిస్కస్ చేసినాం. అండ్ ఇన్ దిస్ వీడియో అసలు మనం SQLలో ఏం నేర్చుకుంటాం అనేటువంటి దాని గురించి ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. వాట్ ఈజ్ SQL రోడ్ మ్యాప్, అంటే మనం SQLలో ఏం నేర్చుకోవాలి. సో ఇక్కడ SQL అనేటువంటిది స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ అని చెప్తున్నాం. స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్, మరి ఈ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ మనకు ఒరాకిల్ అనేటువంటిది నీ సిస్టంలో ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా SQL అనేటువంటిది జనరేట్ అవుతుంది. మరి SQL జనరేట్ అయిన తర్వాత ఈ SQLలో నీకు ఏమైతాయండి అంటే ఇక్కడ 5 సబ్ లాంగ్వేజెస్ అనేటువంటివి అవైలబుల్గా ఉంటాయి SQLలో. ఓకేనా, ఈ 5 సబ్ లాంగ్వేజెస్ అనేటువంటి వాటిని నువ్వు పర్ఫెక్ట్గా ఏ కమాండ్ అనేటువంటిది ఎందుకు యూజ్ చేస్తాం అనేటువంటి కాన్సెప్ట్ నీకు తెలిస్తే ఆల్మోస్ట్ యువర్ బేసిక్ ఓకేనా సెషన్స్ అనేటువంటివి కంప్లీట్ అయినట్లే, అండ్ నీకు ఆల్మోస్ట్ బేసిక్ నాలెడ్జ్ అనేటువంటిది వచ్చినట్లే. అండ్ దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తామండి అంటే అడ్వాన్స్డ్ లెవెల్లోకి వెళ్ళిపోతాం. దట్ మీన్స్ PLSQLలోకి వెళ్ళిపోతాం. సో ఇక్కడ చూడండి, దీంట్లో వన్ ఆఫ్ ది ఏమని చెప్తున్నామండి అంటే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్, DDL కమాండ్స్ అని చెప్తాం. వాటిని DDL కమాండ్స్, డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. మరి ఈ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్లో నీవు ఏం చేస్తావు అంటే ఇక్కడ మనకి ఏముంటాయండి అంటే ఈ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ని యూజ్ చేసి వీ కెన్ క్రియేట్ ఏ ఫిజికల్ స్ట్రక్చర్ ఇన్ డేటాబేస్. డేటాబేస్లో ఒక ఫిజికల్ స్ట్రక్చర్ను క్రియేట్ చేయడం కోసం దేన్ని యూజ్ చేస్తాం, DDL కమాండ్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తాం. అంటే క్రియేషన్ ఆఫ్ ఏ యూజర్ ఇన్ డేటాబేస్, ఒక యూజర్ను క్రియేట్ చేసుకోవడం కోసం, అండ్ క్రియేషన్ ఆఫ్ ఏ టేబుల్ ఇన్ డేటాబేస్, డేటాబేస్లో ఒక టేబుల్ స్ట్రక్చర్ను క్రియేట్ చేసుకోవడం, క్రియేషన్ ఆఫ్ వ్యూ క్రియేషన్, అండ్ ప్రొసీజర్స్ క్రియేషన్స్, ట్రిగ్గర్స్ క్రియేషన్స్, ఇట్లా ఏదైనా కూడా ఒక న్యూ ఆబ్జెక్ట్ అనేటువంటిది క్రియేట్ చేయడం కోసం DDL కమాండ్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తాం. అండ్ బై యూజింగ్ DDL కమాండ్స్ ఓకేనా మనం క్రియేట్ చేసినటువంటి ఆబ్జెక్ట్ను ఆల్టరేషన్ చేయడం కోసం కూడా ఇక్కడ DDL కమాండ్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తాం. అంటే క్రియేట్తో పాటు ఒకవేళ ఆ స్ట్రక్చర్ అనేటువంటిది ఇట్ మే బి ఓకేనా, సో మనకు కంఫర్టబుల్ కాదు అనుకున్నప్పుడు ఆ స్ట్రక్చర్ను మాడిఫై చేయడం కోసం కూడా ఇక్కడ ఆల్టర్ కమాండ్స్ అనేటువంటివి ఉంటాయి. ఆల్టర్ కమాండ్స్ను యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ మనం క్రియేట్ చేసినటువంటి ఆ స్ట్రక్చర్ను డిలీట్ చేయడం కోసం కూడా, అంటే దట్ మీన్స్ డ్రాప్ చేయడం కోసం కూడా ఇక్కడ DDL కమాండ్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తాం అని చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ ఇంకా ఏంటంటే అంటే ఒక టేబుల్ యొక్క నేమ్ అనేటువంటిది చేంజ్ చేయడం, అండ్ నెక్స్ట్ రీనేమ్, దాన్ని రీనేమ్ అని చెప్తున్నాం. అండ్ ఒక కాలం యొక్క నేమ్ అనేటువంటి దాన్ని చేంజ్ చేయడం, ఈ ఆపరేషన్స్ కూడా DDL కమాండ్స్ అనేటువంటి వాటిని యూజ్ చేసి ఇక్కడ పర్ఫామ్ చేస్తూ ఉన్నాం. ఇది డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 5 కమాండ్స్ గురించి మనం మాట్లాడుతాం. క్రియేషన్, ఆల్టర్, డ్రాప్, రీనేమ్, ట్రంకేట్, అంటే దట్ మీన్స్ డేటా అనేటువంటి దాన్ని ఎంటైర్ డేటాను ఎట్ ఏ టైమ్ వితౌట్ కండిషనల్ డిలీట్ చేయడం కోసం ట్రంకేట్ కమాండ్ అనేటువంటిది యూజ్ చేస్తాం. ఇవి DDL కమాండ్స్ అని చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ మనం ఈ DDL కమాండ్స్ని యూజ్ చేసి ఏం చేస్తున్నాం, ఒక ఫిజికల్ స్ట్రక్చర్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేసుకుంటున్నాం. మరి క్రియేట్ చేసినటువంటి ఆ ఫిజికల్ స్ట్రక్చర్లోకి టు ఇన్సర్ట్ డేటా అనేటువంటిది ఇన్సర్ట్ చేయాలి. మరి చేయాలంటే ఏ కమాండ్స్ యూజ్ చేయాలి, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ కమాండ్స్ని యూజ్ చేస్తున్నాం. డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ కమాండ్స్ అనేటువంటివి ఓకేనా మనం ఏదైతే ఫిజికల్ స్ట్రక్చర్ అనేటువంటిది క్రియేట్ చేసినామో ఆ స్ట్రక్చర్లోకి డేటాను ఇన్సర్ట్ చేసుకోవడం కోసం, అండ్ ఇన్సర్ట్ చేసినటువంటి డేటాను అప్డేట్ చేయడం కోసం, అండ్ ఇన్సర్ట్ చేసినటువంటి డేటాను డిలీట్ చేయడం కోసం DML కమాండ్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తున్నాం. ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, ఇది మొత్తము DML అనేటువంటిది
డేటా మీద పర్ఫామ్ అవుతుంది. డిడిఎల్ అనేటువంటిదేమో ఒక స్ట్రక్చర్ను జనరేట్ చేయడం కోసం యూజ్ చేస్తున్నాం. డిఎంఎల్ ఆ స్ట్రక్చర్ని యూజ్ చేసుకొని మనం డేటాను మేనేజ్ చేయడం కోసం, అంటే ఇట్ మే బి క్రియేషన్, ఇన్సర్షన్, ఆర్ లేదంటే అప్డేట్, ఆర్ లేదంటే డెలీటింగ్ డేటా, ఈ ఆపరేషన్స్ చేయడం కోసం డిఎంఎల్ కమాండ్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తున్నాం అని చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ డేటా కంట్రోల్ లాంగ్వేజ్. డేటా కంట్రోల్ అంటే హూ కెన్ యాక్సెస్ ద డేటా, డేటాను లేదంటే టేబుల్ను ఎవరు యాక్సెస్ చేయాలి. అండ్ అంటే దట్ మీన్స్ మనం SQL అనేటువంటిది సెక్యూరిటీ అని చెప్తున్నాం. మరి ఆ సెక్యూరిటీ అనేటువంటిది ఎట్లా వచ్చింది అంటే ఇక్కడ మనము గ్రాంటింగ్ పర్మిషన్స్ అనేటువంటి వాటిని ఇస్తాం. అంటే టేబుల్ను సో అండ్ సో యూజర్ కెన్ యాక్సెస్ అండ్ నాట్ ఫర్ ఆ యూజర్ కూడా యాక్సెస్ పర్మిషన్ ఇచ్చినా కూడా ఆ యూజర్ అనేటువంటిది డేటాను ఓన్లీ రీడ్ అనేటువంటిది చేయాలి, లేదంటే ఓన్లీ రైట్ ఆపరేషన్, దట్ మీన్స్ ఇన్సర్ట్ ఆపరేషన్ మాత్రమే చేయాలి, లేదంటే అప్డేట్ ఆపరేషన్ మాత్రమే చేయాలి అనేటువంటి పర్మిషన్స్ ఇవ్వడం కోసం ఇక్కడ డేటా కంట్రోల్ లాంగ్వేజ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. డేటా కంట్రోల్ లాంగ్వేజ్. సో గ్రాంటింగ్ పర్మిషన్ అండ్ పర్మిషన్ అనేటువంటిది ఇచ్చిన తర్వాత ఆ పర్మిషన్ అనేటువంటిది క్యాన్సిల్ చేయడం కోసం, బ్యాక్ తీసుకోవడం కోసం రివోక్ అనేటువంటి కమాండ్ని యూజ్ చేస్తాం. రివోక్ కమాండ్ని యూజ్ చేస్తున్నాం. ఏంటంటే ఇక్కడ మనం ఇచ్చినటువంటి పర్మిషన్ క్యాన్సిల్ చేయడం కోసం. అండ్ నెక్స్ట్ ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. అంటే ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ TCL అని చెప్తున్నాను, ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. దట్ మీన్స్ ఏంటంటే అంటే ఒక ట్రాన్సాక్షన్, ఒక ఆపరేషన్ అనేటువంటిది కంప్లీట్ అయిన తర్వాత అది సేవ్ కావాలా అంటే కమిట్, లేదంటే ఏమన్నా అన్ఎక్స్పెక్టెడ్ మోడిఫికేషన్స్ అనేటువంటివి జరిగినాయి. సో అన్ఎక్స్పెక్టెడ్ మోడిఫికేషన్స్ను ఓకేనా మళ్ళీ మనం ఏం చేస్తున్నామండి అంటే సెట్ చేయడం కోసం, బ్యాక్ తీసుకోవడం కోసం రోల్ బ్యాక్ ఆపరేషన్ అనేటువంటి దాన్ని చేస్తున్నాం. అంటే ఇక్కడ ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్లో వీటిని యూజ్ చేస్తాం. కమిట్ అండ్ రోల్ బ్యాక్ అనేటువంటి ఆపరేషన్స్ను చేస్తాం. అంటే ఇన్ కేస్ మనం పర్మనెంట్గా స్టోర్ చేయాలంటే, సేవ్ చేయాలంటే కమిట్ ఆపరేషన్, లేదంటే ఏమైనా అన్ఎక్స్పెక్టెడ్ మోడిఫికేషన్స్ అనేటువంటివి జరిగినాయి అన్నప్పుడు మనం రోల్ బ్యాక్ ఆపరేషన్ అనేటువంటి దాన్ని చేస్తున్నాం. అండ్ ఫైనల్గా డేటా క్వైరీ లాంగ్వేజ్ అని చెప్తున్నాం. DQL డేటా క్వైరీ లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్ని యూజ్ చేసి మనం ఏం చేస్తున్నామండి అంటే డేటా అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం యాజ్ పర్ ఏంటండి అంటే ఇక్కడ క్లయింట్ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ఇక్కడ డేటాను సెలెక్ట్ చేసుకోవడం కోసం DQL అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. ఇక్కడ మనం ఫిల్టర్ కమాండ్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తాం. అంటే వేర్ క్లాజ్ అనేటువంటిది కానీ, గ్రూప్ బై క్లాజ్ అనేటువంటిది కానీ, హ్యావింగ్ క్లాజ్ అనేటువంటిది కానీ, ఆర్డర్ బై క్లాజ్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తూ ఇక్కడ డేటా అనేటువంటి దాన్ని రిట్రైవ్ చేసుకుంటాం. సో అండ్ వీటితో పాటు వ్యూస్ అనేటువంటి వాటిని క్రియేట్ చేస్తాం, ప్రొసీజర్స్ క్రియేట్ చేస్తాం, అండ్ నెక్స్ట్ ట్రిగర్స్ క్రియేట్ చేస్తాం, ఫంక్షన్స్ క్రియేట్ చేస్తాం. సో ఇదేంటి మనం SQLలో చేసేటువంటి మ్యాక్సిమం ఆపరేషన్స్. అండ్ వీటితో పాటు ఇంకా మన రెగ్యులర్ క్లాసెస్లో డిఫరెంట్ ఆపరేషన్స్ అనేటువంటి వాటిని లైక్ బిల్ట్-ఇన్ ఫంక్షన్స్, మెథమెటికల్ ఫంక్షన్స్ కావచ్చు, అండ్ స్ట్రింగ్ ఫంక్షన్స్ కావచ్చు, అండ్ కన్వర్షన్ ఫంక్షన్స్ కావచ్చు. ఇట్లా మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫంక్షన్స్ అనేటువంటి వాటిని కూడా యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ మనం SQLలో డిస్కస్ చేసేటువంటి అప్లికేషన్స్, రైట్? అండ్ థ్యాంక్ యూ.